ఏపీలో పెరిగిపోయిన ప్రైవేట్ మెడికల్ డ్రగ్స్ మాఫియా ఆగడాలను అరికట్టాలి అని డిమాండ్ చేస్తూ తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. నగరంలోని పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి 4 కాళ్ల మండపం వరకు ర్యాలీ చేశారు. మెడికల్ మాఫియా మానవుల జీవితాలతో ఆటలాడుతోందని పార్టీ సీనియర్ నేత నారాయణ మండిపడ్డారు. విద్య, వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది అని ఆయన ధ్వజమెత్తారు. మానవుల యొక్క జీవితాలతో చెలగాటమనే పద్ధతుల్లో మెడికల్ మాఫియా పనిచేస్తూ ఉంది. ఒకవైపు విద్య, రెండోది వైద్యం. ఈ రెండు ప్రామాణికం ప్రజాధికారికి. విద్య ప్రైవేట్ వాళ్ళకి చేసి పారేస్తున్నారు, మెడికల్ విద్య కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. చివరికి డ్రగ్ కంట్రోల్ చేసేది లేదు. ఫార్మాస్యూటికల్స్ కి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు తనిఖీ చేసేది లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సర్కారీ చేసేటువంటి ఈ మెడికల్ మాఫియాని ఎంకరేజ్ చేసేది వాళ్ళు సక్రమంగా కంట్రోల్ చేస్తే కాదు.